అలాగే జడ్జి గారు, వారసత్వంగా వచ్చే ఆస్తులు ఎన్నో తరం వారికి సొంత ఆస్తులుగా మారుతాయి. యాక్చువల్గా తండ్రి నుంచి ఆస్తి వచ్చింది అనుకోండి, ఆ కొడుకు తను బతుకున్నంత వరకు దాని సొంత ఆస్తిగా మనం అనుభవించవచ్చు తండ్రి నుంచి వస్తే. అలా కాకుండా 3 తరాలు నుంచి ప్రాపర్టీ ఎలా వస్తుంది అనుకోండి, 4వ తరం వాళ్ళకి అది కోపాషనరీ ప్రాపర్టీ అవుతుంది అనమాట. కోపాషనరీ ప్రాపర్టీ ఎప్పుడైతే అవుతుందో 5వ తరం వారికి పుట్టుకతోటి హక్కు వస్తుంది. అలా కాకుండా తండ్రి నుంచి ప్రాపర్టీ ఒక కొడుకు వచ్చింది అనుకోండి, తండ్రి చనిపోతే ప్రాపర్టీ కొడుకు వచ్చింది, కొడుకు కానీ కూతురు కానీ వస్తే అది సొంత ఆస్తిగానే భావించి అతను అమ్ముకోవచ్చు, అతని లైఫ్ టైంలో దాన్ని ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు కొడుకుకి బై బర్త్ రైట్ రాదనమాట. ఓకే, అంటే 4వ తరం వారికి కోపాషనరీ ప్రాపర్టీ అది 4 తరాలు కనుక ప్రాపర్టీ అలాగే ఉన్నట్లయితే, ఒక 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాలు ఏకు ఉంది, ఏ నుంచి బీకి వచ్చింది, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డీకి వచ్చింది అనుకోండి, డి బతుకున్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు, ఈలో కొడుకు పుట్టలోపు ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ కొడుకు పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 10 ఎకరాలు చేరే 5 ఎకరాలు అవుతుంది డి నుంచి. సో ఈ డి వరకు ఇంటాక్ట్గా ఉన్న ప్రాపర్టీ డీకి ఎప్పుడైతే కొడుకు పుడతాడో ఆటోమేటిక్గా 5 ఎకరాలు అవుతుంది. ఇంకో కొడుకు పుడితే 3 టైమ్ బై 3 అవుతుంది. 4 పుడితే 2.5 ఎకరాలు వస్తుంది. కూతురు పుడితే అండి, కూతురు పుట్టినా కూడా సమానం వస్తుందండి. ఇప్పుడు మనకున్న కొత్త చట్టం ప్రకారంగా ఆమె కూడా కోపాషనరీ అవుతుంది, బై బర్త్ వస్తుంది, తనకు కూడా సమాన వాటా వస్తుంది, సమాన హక్కు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఎంతమంది ఉన్నారో అంతమందికి వాళ్ళ సొంత ఆస్తిలాగా భాగభాగాలు చేసుకోవచ్చు. 4 తరాలు ఉంటే ఖచ్చితంగా 5వ తరం వాళ్ళకి బై బర్త్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ప్రాపర్టీ గురించి ఎవరైనా ఏదైనా అడిగినా మనం చూసుకోవాలనుకున్నా కూడా సోర్స్ ఆఫ్ ప్రాపర్టీ చూసుకోవాలి, ఎన్ని తరాల నుంచి వస్తుందని. చాలా మందికి ఒక నోషన్ ఏముంటుందంటే, తండ్రి నుంచి ఇప్పుడు తాత నుంచి తండ్రికి వస్తుంది, తండ్రి ప్రాపర్టీ అమ్మేస్తాడు, అమ్మేసిన తర్వాత కొడుకు తర్వాత ఏమంటాడంటే, మా తాత ఆస్తి కాబట్టి నాకు వాటా వస్తుంది అంటాడు. కానీ అలా రాదనమాట. తండ్రి బతుకున్నంత వరకు కొడుకు వాటా అడగడానికి లేదు. తండ్రి బతుకున్నంత వరకు తన సొంత ఆస్తిగానే భావిస్తారు. తన ఆ సొంత ఆస్తిని తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి ప్రాపర్టీ అమ్మకుండా చనిపోయాడు అనుకోండి, దాని కొడుక్కి మళ్ళీ వారసత్వంగా వస్తుంది.